హిట్ అయినా ఫ్లాప్ అయినా ఆ పేరే మీకు నామస్మరణం అయిపోయింది. అంటే పేరెంట్స్ కంట కుటుంబ సభ్యుల కంట ఎక్కువగా పవన్ కళ్యాణ్ని ప్రేమించే అభిమానులు ఉండడం అన్నది మీ అదృష్టం కాదు, ఆయన అదృష్టం వాస్తవంగా చెప్పాలంటే. ఇక మా రవి విషయం చెప్పాలంటే, రవిది నాది ఇప్పుడు జర్నీ కాదు, ఎప్పుడో నేను అంటే చాలామందికి తెలియని విషయం, ఒక రిపోర్టర్గా ఉన్నప్పుడు రవి నా కెమెరామెన్. అప్పుడు ఇద్దరం కూడా యువకులవి, కొత్తగా వచ్చిన వాళ్ళమే. సో అప్పటి నుంచి కూడా నేను అసలు ఊహించలేదు, ఏంటి ఈ మా రవి ఈ రకంగా పాటలు రాస్తాడా, ఇంత టాలెంట్ ఉన్నదని నేను ఎప్పుడు కూడా ఊహించలేదు. గతంలో కూడా ఒక పాట మన 99 నుంచే అది రిలీజ్ చేయడం జరిగింది. ఈ పాట కూడా నేను విన్నాను, చాలా అద్భుతంగా ఉన్నది. అలాగే పబ్లిక్ కాల్స్ కూడా మా వాళ్ళు తీసుకుంటారు, వాళ్ళ ఒపీనియన్ కూడా మనం విన్నాం. ముందుగా జగదీష్ గారి వెర్షన్ తీసుకుందాం. జగదీష్ గారు ఏంటి అసలు ఎన్నికల సమయంలో వచ్చి సర్వీస్ చేయడమో లేకపోతే ఓట్ బ్యాంక్ పెంచడమో ఇలాంటి అంశాల మీద ఎక్కువగా ఫోకస్ చేస్తుంటారు అభిమానులందరూ. మీరు పాటతో ఏం మెసేజ్ ఇద్దాం అనుకున్నారు, అసలు ఎప్పుడు ఏ సందర్భంలో ఈ పాట పుట్టింది? థ్యాంక్స్ అండి వర్మ గారు. ఈ పాట మెయిన్గా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని అభిమానించేది మెయిన్గా ఏంటంటే ఆయన భావజాలం అండి. ఆయన గురించి ఒకసారి కనెక్ట్ అయితే, ఆయన మాటలు కనెక్ట్ అయితే అర్థమైపోతుంది ఆయన ఏం టైప్ ఆఫ్ మనిషి అనేది. ఒకసారి అది కనెక్షన్ అయిన తర్వాత అది కష్టం, అది బ్రేక్ అవడం కష్టం. సో ఈ పాట వరకు వస్తే, మనము ఈ ఎన్నికల సందర్భంలోని రేవంత్ రెడ్డి గారి పాట ఒకటి వచ్చిందండి, అది మాకు ఒక విధంగా ఇన్స్పిరేషన్ అని చెప్పాలి. అది అసలు మామూలు కాదు, మా ధూమ్ ధామ్ రేపేస్తున్నది ఆ సాంగ్, ఇప్పుడు కూడా ట్రెండింగ్ లో నడుస్తుంది. యా, సో ఆ పాట విన్న తర్వాత మనం పవన్ కళ్యాణ్ గారి మీద ఇంకా బాగా రాయొచ్చు, అది ఇన్స్పిరేషన్ తీసుకొని ఇంకా బాగా రాయొచ్చు. ఎందుకంటే రవి గారు ఇంత ముందు రాసిన పాటలు ఆయన గురించి దండకమని రకరకాలు రాస్తున్నారు, బట్ ఇందులో కూడా చాలా కంటెంట్ రాశారు. ఆ కంటెంట్ లోంచి మేము కొంచెం తీసుకొని ఈ పాటలో పెట్టుకున్నాం. సో అది ఇన్స్పిరేషన్. అండ్ మోర్ దెన్ దట్, మన జన సైనికుల సెల్ఫ్లెస్నెస్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు అండ్ సెల్ఫ్లెస్నెస్ అండ్ ఫియర్లెస్ నేచర్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు, అది ప్రొజెక్ట్ చేయడానికి ట్రై చేసాము, ఆయనకి డెడికేట్ చేసాము కూడా. సో ఎప్పుడు అనుకున్నారండి అసలు ఈ రకంగా చేయాలంటే? రేవంత్ రెడ్డి గారు ఆ పాట హిట్ అయిన తర్వాత, ఆయన సీఎం అయిన తర్వాత, ఇలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా పాట రాస్తే మా బాస్ కూడా ఆ శిఖరాలు అధిరోహిస్తారు అనే దీని ఆంతర్యం అంతే అండి. అంటే మా ఉడతా భక్తి సాహ్యం అంటే, యాజ్ ఎన్ఆర్ఐస్ కొంచెం ఇంటలెక్చువల్ గా కొంచెం రెస్పెక్ట్ అది ఉంటుంది కూడా ఓవర్ ద జన సైనికులు, లోకల్ జన సైనిక కేడర్స్ కానీ అంతా. సో మా నుంచి వాళ్ళకి కొంచెం గుండె ధైర్యం ఇవ్వాలని, వాళ్ళకి సపోర్ట్ ఇద్దామని, సో అది దానివల్ల మేము స్టార్ట్ చేసామండి. ఒక నెల క్రితమే ఇది అనుకున్నాం పాట. కొంచెం ఇక్కడ కోఆర్డినేషన్ లో తర్జన పడింది, త్వరగా చేసి రవి గారు బాగా ఫాస్ట్ గా చేయాలనుకుంటారు, బట్ ఫైనలీ వీఆర్ వెరీ హ్యాపీ విత్ ద అవుట్పుట్ అండ్ వీఆర్ హ్యాపీ టు డెడికేట్ ద సాంగ్ అండ్ రిలీజింగ్ విత్ యువర్ ఛానల్ అండి. థ్యాంక్ యూ, అప్రిషియేట్ ఇట్. ఓకే, శ్రీకాంత్ గారు సార్, ఏంటి మీ పాత్ర ఏంటి ఈ పాటలో? సో బేసికల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ 99 యాజమాన్యానికి, మీకు వీక్షిస్తున్న ప్రేక్షకులకి అందరికీ నమస్కారాలండి.